సింధులో హిందువుగా ఉన్నటువంటి పాపానికి పెరిగి పెద్దయినటువంటి కూతుళ్ళని కిడ్నాప్ చేసి ఆ పైన మతం మార్చినటువంటి ఉదంతంతో కంటతడి పెట్టి నడి రోడ్డు మీద ఆవేదన వ్యక్తం చేస్తూ మసీదు దగ్గర ఆందోళనకి దిగినటువంటి ఒక హిందూ తండ్రి యొక్క ఆవేదన. చంపేయండి అని అడుగుతున్నాడు. కన్న కూతుళ్ళని పెంచుకున్న వాళ్ళిద్దరిని అలా చేశాక ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నటువంటిదే. భవిష్యత్తులో భారతదేశంలో ఏదైతే ఇప్పుడు కోరుకుంటున్నారు కదా, సెక్యులరిజం పేరుతో ఇక్కడున్న హిందువుల అణచివేత, అలాగే అవతల వాళ్ళ ధర్మం కాపాడబడాలి, హిందూ ధర్మం నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు కదా, మనకి ఇట్లాంటి భవిష్యత్తులో జరిగే ప్రమాదం పొంచి అయితే ఉంది.